మాస్టారు నారాయణ సొంత వ్యాపారాలతో పాటు రెండోసారి మంత్రి పదవి కూడా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాలలో ముఖ్యంగా రాజధాని పనుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 6 పదుల వయసులో కూడా రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ సింహాపురం నుంచి అమరావతి వరకు బిజీగా గడిపేస్తున్నారు. ఈ లెక్కల మాంత్రికుడికి పోటీగా ప్రతిపక్షం మరో లెక్కల మాస్టర్ని రంగంలోకి దించింది. ప్రస్తుతం ఈ ఇద్దరి మాస్టర్ మైండ్ గేమ్లు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ నారాయణపై వైసీపీ ప్రయోగించిన ఆ లెక్కల టీచర్ ఎవరు? ఢిల్లీ రాజకీయాల్లో సైతం ఆంధ్రప్రదేశ్ నేతల పాత్ర కీలకంగా తయారైంది. అదే తరహాలో ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా నేతలు కీలక పాత్ర పోషిస్తుంటారు. అందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలుగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నల్లపారెడ్డి శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి ఇలా అనేక మంది ఉన్నారు. ఇదే కోవలో ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమరావతి నిర్మాణంలోనూ మరోపక్క సొంత వ్యాపారాలతోనూ బిజీగా గడుపుతున్నారు. సొంత వ్యాపారాల సంగతి మనం పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాల్లో, ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అమరావతి నిర్మాణంలో ముందుండి పరుగులు పెట్టిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను చకచకా పూర్తి చేయిస్తున్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా పొంగూరు నారాయణ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కొన్ని బాధ్యతలు వేరొకరిపై పెట్టుకోవడం, వారు ప్రదర్శించిన నిర్లక్ష్యంతో మంత్రి నారాయణకు ఒకంత మైనస్ అయిందంటారు. మంత్రిగా ప్రభుత్వ కార్యకలాపాలకు గతంలో పూర్తి సమయం కేటాయించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ 2019 ఎన్నికల్లో మంత్రి నారాయణకు స్పష్టంగా కనిపించింది. కారణాలు ఏమైనా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావడంతో ఇప్పుడు ఆయన ఆ లోపాలు సవరించుకునే పనిలో పడ్డారంట. సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేదన్న అపకీర్తి తొలగించుకునే పనిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి నారాయణ అన్ని వ్యవహారాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆ లెక్కల మాస్టారుకి ప్రత్యర్థిగా మరో లెక్కల మాస్టారుని వైసీపీ రంగంలోకి దించింది. టీచర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చావు తప్పి కన్నులొట్టపడిన చందంగా నారాయణపై విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ మైనార్టీ మంత్రం పఠించి నారాయణపై ఖలీల్ అహ్మద్ ని పోటీ చేయించారు. అయితే ఎన్నికల్లో నారాయణకు వచ్చిన మెజార్టీ చూసి జగన్ తంత్రం బెడ్స్కొట్టిందని వైసీపీ నాయకులే ఫీలవుతున్నారు. ఆ క్రమంలో నెల్లూరులో పొంగూరు నారాయణను నిర్వహించేందుకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధీటైన నేతగా వైసీపీ భావిస్తుందట. అయితే కీలకమైన మంత్రి పదవిలో ఉన్న నారాయణను ఢీకొట్టే విషయంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని వైసీపీలోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఫుల్ఫిల్ చేసేలా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అడుగులు వేస్తున్న స్థానిక సమస్యలను భుజాన వేసుకుని ప్రజాక్షేత్రంలోకి ఇంకా అడుగుపెట్టకపోవడం వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతుంది. మరి చూడాలి ఆ ఇద్దరు లెక్కల మాస్టర్ల మధ్య రాజకీయ సమరం ఎలా ఉంటుందో. For more videos like this, subscribe Big TV channel.